హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గని ఆల్ ఇన్ వన్ జర్నీ. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. సండే మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి మాకు ఉన్నంత సింపుల్గా అనేది మీకు చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలకైతే తలస్నానం చేయించేసి ఇడ్లీ అయితే పెట్టేశాను. క్లైమేట్ బాగా కూల్గా ఉంది, ఒక చినుకు వర్షం పడుతుందన్నమాట. సరే వర్షం అయ్యేలోపు, వర్షం తగ్గేలోపు టిఫిన్ చేసి గుడికి వెళ్దాం అనేసి అయితే ఇంట్లో పూజ చేసుకుందామని, పైన పూలు పూస్తాయి కదా మన ఎల్లో కలర్ పూలు, అవి తీసుకుందామని అయితే నేను వచ్చాను అనమాట మేడపైకి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మా పాప కూడా వచ్చేసింది అనమాట. లేవడం ఆలస్యం, తిరుగుతానే ఉంటారు వెనకాల విసిగిస్తా. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. అయితే కిందకి వెళ్ళిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయారనమాట. అందరూ గుడికి వెళ్దాం అనేసి అయితే రెడీ అయిపోయామన్నమాట. పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ వేసేసాను అనమాట. ఇడ్లీ ప్లేట్లు అలా వాటర్ పోసి పెట్టేశాను. నాకు అలా సింక్ నిండా పడేస్తే చిరాకు వచ్చేస్తుంది, అవే గుర్తొస్తాయని చెప్పనేసి అలా నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడే అవదు కడగడము, గుడికిలు రావాలి కదా అని చెప్పనేసి ఇడ్లీ అయితే పెట్టాము. ఇక్కడ మా పిల్లలు డ్రాయింగ్ చేసుకుంటుంటే వాళ్ళని కూడా పిలిచి టిఫిన్ పెట్టేసి బాబా గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా బాబు బర్త్డే మొన్నే జరిగింది కదా, అప్పుడు నేను గుడికి వెళ్ళకూడదు అని చెప్పనేసి అన్నాను కదా 4th డే అని. ఇప్పుడైతే నేను కూడా వస్తానని చెప్పని అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. మాకు చాలా దగ్గరగానే ఉంటుందండి గుడి. బండి మీద ఒక 5 minutes పడుతుంది అంతే. 5 minutes కూడా పట్టదు, 2-3 minutes బండి మీద అయితే వెళ్ళిపోవచ్చు. నడిచైతే ఒక 15 minutes అలా పడుతుంది అనమాట. ఇదే అనమాట మేము ఎప్పుడు వచ్చే బాబా గుడి అనమాట. మీకు ఇంతకుముందు ఒక లాంగ్ వీడియోలో కూడా చూపించాను. అలా గుడికి వచ్చేసి కాళ్ళు అయితే కడుక్కున్నాము. బాబా దుని ఉంటుంది కదా, దుని దగ్గర అయితే ముందు ప్రదక్షిణలు చేస్తామన్నమాట. ఇక్కడ మా పాప కళ్ళజోడు కూడా పెట్టుకుని వచ్చింది. ఇది దుని అనమాట. దుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము. వేడిగానే ఉన్నది అనమాట. మేము వచ్చేసరికి అంటే క్లైమేట్ చల్లగా ఉంది కదా, అందుకనేసి కొంచెం వేడిగా ఉంది, గురివెచ్చగా. దుని చుట్టూ ప్రదక్షిణలు చేసేసి గుడి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ బాబాకి కింద ఉంటారనమాట, పైన మెయిన్ గుడి, ఇలా కింద ఊరికి బాబావారు ఉంటారు. అసలు బాబావారి విగ్రహం ఉంటుందండి, నిజంగా మనిషి కూర్చున్నట్టే ఉంటుంది. నేను మీకు క్లియర్గా మొత్తం చూపిస్తాను డీటెయిల్గా. కింద నుంచి చూసారా, కాళ్ళు, గోళ్ళు, పాదాలు, నరాలు కూడా యాజ్ ఇట్ ఈస్గా అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం నేను చూసినప్పుడైతే చాలా భయపడ్డాను, ఏంటి ఇలాగా అని చెప్పనేసి అయితే కొంచెం నాకు భయం వేసింది, అంటే షాక్ లాగా అనిపించింది. చూడండి మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. మనిషి పాదాల్లాగానే ఉంటాయి. ఆ వేళ్ళు, కాళ్ళు పగలడము, వేళ్ళ దగ్గర నరాలు, చేతికి చూసారా ముడతలు అవి ఎలా వచ్చాయో, సేమ్ మనిషిలాగానే, మనిషి శరీరంలానే ఉంటుందండి. ఏ మెటల్తో చేశారో, ఎవరు చేశారో కానీ అసలు చాలా బాగా చేశారు బాబా విగ్రహము. మనిషి కూర్చున్నట్లే, మనిషితో మాట్లాడుతున్నట్లే, బాబా మన ముందు కూర్చున్నట్లే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వస్తే మాత్రం బాబా ముందు ఒక చిన్న కుక్క కూడా ఉంటుంది. ఇక్కడ బొమ్మే అనమాట. అది కూడా కుక్క నాకు అంత కాదు కానీ బాబా మాత్రం సాక్షాత్తు మనిషి కూర్చున్నారు, అసలు బాబావారే కూర్చున్నారు అనిపించింది. ఇక్కడ డ్రాయింగ్ కూడా వేశారనమాట, చెట్టు కింద కూర్చున్నట్టు. బాబాకి నిరంతరం ఫ్యాను, కూలర్ అనేవి రన్నింగ్ అవుతూనే ఉంటాయన్నమాట. బాబాకి ఇలా బయటకు వచ్చేస్తే ఇటు సైడ్ ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందండి పేదవారందరికీ కూడా. కాకపోతే గురువారం మాత్రం భక్తులందరికీ కూడా జరుగుతుంది. విడి రోజుల్లో అయితే పేదవారికి మాత్రమే అన్నదానం జరుగుతుంది. ఇక్కడ రావి చెట్టు ఉంటుంది బాబా గుడికి రైట్ సైడ్. రావి చెట్టు కింద ఇక్కడ నాగులు ఉంటాయి, అక్కడ శివలింగం ఉంటుంది అనమాట. పక్కన ట్యాప్ ఉంటుంది. చక్కగా నీళ్లు పట్టి పిల్లలతో అయితే ఇలా నీటితో అభిషేకం లాగా అయితే చేపించేసాను అనమాట. నేను చేశాను, తర్వాత అందరూ చేస్తారండి వచ్చిన వాళ్ళందరూ. ఇద్దరు కొత్తగా కట్టారు అనమాట, ఇంతకుముందు లేదు. ఒక 2-3 సంవత్సరాలు కిందట కట్టారు ఇది, అంతకుముందు అయితే లేదనమాట. ఇలా ఒక్కొక్క పిల్ల అయితే మా దగ్గర నుంచి అక్కడే తిరుగుతుంది అనమాట. వచ్చిన దగ్గర నుంచి. బాబా గుడిలో ఒక్కొక్క ఎక్కువగా ఉంటాయి కదా, ఇక్కడ ఒకటి పడుకుంది, ఇలా చాలా ఉంటాయి అనమాట. వచ్చిన వాళ్ళందరూ బిస్కెట్స్ అనో చపాతీ ఏదో వేస్తూ ఉంటారు కదా, అవి తిని అక్కడే ఉంటాయి. తోలడం, తమరడం లాంటివి మాత్రం ఎవరు ఏ గుళ్ళో కూడా చేయరు కదా, బాబావారి గుళ్ళో అలా వదిలేస్తారనమాట. అయితే ఇంకా నెక్స్ట్ మేము తర్వాత ఇలా వేసిన తర్వాత పైన గుడికి వెళ్ళామన్నమాట. పైన అయితే గుడి ఇలా ఉంటుంది. మెయిన్ మూల విరాట్ బాబా విగ్రహం నలుపు రంగులో ఉంటుందన్నమాట. అంటే గుడిలో గుడికి సంబంధించిన వ్యక్తికి చెప్పారనమాట, నలుపు రంగులో ఉండాలి నాకు విగ్రహం అని చెప్పనేసి కళ్ళలో చెప్పారంట. అప్పుడు అందుకని నలుపు విగ్రహం తీసుకున్నారు. అలా బాబావారికి బయట ఇక్కడ శారదా అమ్మవారు అని ఉంటారు, అటు సైడ్ వినాయకుడు ఉంటాడనమాట. ఇలా మేము 3 ప్రదక్షిణలు అయితే బాబావారి చుట్టూ ముందు చేసేసాము. వెనకాల దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. ఇలా ప్రదక్షిణ
చేసిన తర్వాత అయితే మేము లోపలికి గుళ్ళోకి వెళ్దాము. ఆదివారం కదా, ఎక్కువ మంది మనుషులు కూడా లేరనమాట. ఇంకా ప్రదక్షిణ అయిపోయి లోపలికి అయితే వెళ్ళాము. నాకైతే మెయిన్ గుడికి తీసుకొస్తే చాలండి. పెళ్లి రోజైనా పుట్టినరోజైనా సెలబ్రేషన్ అయితే నాకు అక్కడికి హ్యాపీ అని అనిపిస్తుంది. నాకు మెయిన్ కావాల్సిన హ్యాపీ అదే అనమాట. పిల్లలకి తలస్నానం చేయడము, కొత్త బట్టలు వేయడము, ఇంట్లో పూజ చేసుకోవడము, గుడికి వెళ్ళి రావడము, నోరు తీపి చేసుకోవడం. ఇది నేను చిన్నప్పుడు కూడా ఇలాగే చేసుకునేదాన్ని. ఇప్పుడు వచ్చిన ఈ కేకులు, ఫ్రెండ్స్, పార్టీ, ఫంక్షను అనేది రీసెంట్గా మనం పెట్టుకున్న ఈ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి అన్నట్టు. అయితే ఇంక మేము బాబావారి దర్శనం అయితే చేసుకున్నాము. బాబావారి సట్టకావి కూడా పెట్టారనమాట. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లల ఆనందం కాదని లేవు. పైగా మన బాబా బర్త్డే కూడా సెలబ్రేట్ చేయలేదని చెప్పనేసి చిన్న కేక్ 6కి ఈవినింగ్కి ఆర్డర్ ఇచ్చేసి వస్తా పన్నీర్ అయితే చేసాము. అంటే మేము పారాయణలో ఉన్నామండి, అందుకని నేను బాబా బుక్ చదువుతున్నాను. నిత్య పారాయణ అయినా కానీ తినొచ్చు, బట్ మా హస్బెండ్ కూడా చదువుకుంటున్నారు వేరే అమ్మవారికి సంబంధించి అని చెప్పి నాన్ వెజ్ అయితే ఏం వండలేదన్నమాట. పన్నీర్ బిర్యానీలా చేసేసి ఆలూ కుర్మా అయితే చేశాను. ఇంకా తినేటప్పటికి చూసారా నా కిచెన్ ఎలా అయిపోయిందో. వాళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారనమాట. నా వంట అయ్యేసరికి కిచెన్ అలా అయిపోయిందనమాట. బాబోయ్, అసలు అన్నీ మనకి ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ పండగ ఉన్నా మన పని మాత్రం మనకి తప్పదు. మొత్తం ఎంత ఎంజాయ్ చేయడానికి చూసినా తర్వాత పని మనకు ఉంటూనే ఉంటుంది బ్యాలెన్స్. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట మేము. ఇంకా కర్రీ అలా చేసేసాము, అయిపోయింది. తిన్నవి అక్కడ వదిలేశారు వీళ్ళు. చక్కగా వెళ్ళి ఆడుకుంటున్నారు. మళ్ళీ నాకు తప్పదు కదా, ఇంక అందుకని మొత్తం క్లియర్ చేసేసాను. ఈవినింగ్ 5:30 అయిందనమాట. 5:30 అయింది. ఇంకా నైట్కి చపాతీ చేద్దాం, ఆలూ కుర్మా ఉంది కదా అని చెప్పనేసి పిండి అయితే కలిపి పెట్టేసి మా పాపనైతే రెడీ చేశాను అనమాట. ఈలోపు మా హస్బెండ్ కేకు పిల్లలకి ఇవ్వడానికి స్నాక్స్ అవి కూడా తీసుకొచ్చారు. పాపను రెడీ చేసి 4-5 పిక్స్ తీశాను. పిక్స్ మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. మా పిల్ల అయితే రెడీ చేసినట్టు ఉండదన్నమాట. ఇంకా చూసుకోదు. ఇంకా అలాగా ఉండమ్మా అని చెప్పని జాగ్రత్తగా అని చెప్పాను. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. మాకు చెప్పలేదండి, ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశారంట. మేము మా ఫ్రెండ్స్కి చెప్పాము మీరు కేక్ తీసుకురావాలని చెప్పని. సర్లే చిన్నపిల్లల ఆనందం ఇంకా అదే కదా, మనం ఎలా అనుకున్నా అని చెప్పనేసి అయితే ఇలా చిన్నగా వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. చాలా రోజులు హాలిడేస్ తర్వాత కలిసారు కదా, మాట్లాడుకుంటున్నారు. పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఇలా అయితే అరేంజ్ చేసేసామన్నమాట పిల్లలకి అవన్నీ ఇవ్వడానికి. ఇంకా నైట్ అయితే ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఆ లైట్స్ ఆఫ్ చేసి కేక్ సెలబ్రేషన్ చేసాము. బాబు పాప ఇద్దరు కలిపే కేక్ కటింగ్ చేశారు. నాని డానీ అని రాపిచ్చామన్నమాట. బాబా పేరు డేవిడ్ వెంకట ఫణీంద్ర, బాబా పేరు నాగ సాహిత్య, అందుకని డిఎన్ కలిసేటట్టు నిక్ నేమ్స్ కూడా మేము డానీ నాని అనే పిలుస్తూ ఉంటాము. ఇంకా కేక్ కట్ చేసి అన్న చెల్లి తినిపించుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ తినిపించుకున్నారు. ఇంకా మనతో పని ఉండదు కదా వాళ్ళు వస్తే, ఇంకా ఎంజాయ్ చేయనీలే అని చెప్పనేసి వాళ్ళైతే ఫ్రీగా వదిలేసామన్నమాట. ఇంకా చిన్న పీస్ తీసి మా హస్బెండ్ దేవునికి పెట్టేశారు. ఇంకా పాపకు తినిపిస్తున్నారనమాట. వీళ్ళిద్దరు అల్లరోళ్ళండి మా ఇంట్లో. ఆ పాప ఇప్పుడు వస్తూనే ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది పాప మాత్రం అసలు. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అందరూ విషెస్ చెప్పుకున్నారు, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంకా చిన్న బాబు అనమాట, మా ఇంటి దగ్గర బాబు. ఇంకా అలా కావాల్సినట్టుగా అందరూ ఫొటోస్ దిగారు, ఇష్టం వచ్చినట్టుగా కేకులు రాసుకున్నారు. మా హస్బెండ్ పెద్దగా వీడియోస్లో కూడా రారనమాట. ఇంకా అలా పిల్లలు ఏదేదో చెప్తున్నారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ చాలా రోజుల తర్వాత. ఇంకా పాటలు పెట్టేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన యూట్యూబ్లో పెట్టేసుకుని డ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. ఇంకా అందరూ కలిసి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పనేసి అయితే ఫోటోలు తీసుకున్నాము సెల్ ఫోన్లో. ఇంకా పిల్లలంటే వాళ్ళకి పొద్దున్నుంచి జరిగిందంతా ఉండదు, దేవుడు భక్తి అనేది వాళ్ళకి అప్పుడే అర్థం కాదు. కాకపోతే మనం చెప్పాలి, చెప్తే తెలుసుకుంటారు. కానీ వీళ్ళ సందడి ఇదే కదా అని చెప్పనేసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం. అసలే మాది హాలిడేస్లో వస్తుంది మా పిల్లల బర్త్డే అనేది. ఇంకా అలాంటప్పుడు ఎందుకులే అని చెప్పనేసి దగ్గరలో మా క్వార్టర్స్లో సరౌండింగ్స్లో ఉన్న పిల్లల్ని పిలిచాము. అలాగే వాళ్ళ ఇష్టమైన వాళ్ళని ఫోన్ చేసి పిలుచుకున్నారనమాట పిల్లలు. ఇంకా అలా అందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. పిల్లల్ని తీసుకున్నప్పుడు ఒక్కళ్ళని పంపించరు కదా అని పేరెంట్స్ కూడా వచ్చారనమాట. ఇంకా అందరూ అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పనేసి అయితే. ఇక పిల్లలకైతే స్నాక్స్ అవన్నీ ఇచ్చాము. అందరూ కూర్చొని తింటున్నారు పేరెంట్స్తో సహా. ఇంకా దూరంగా ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలు తిన్న తర్వాత క్లీన్ చేసేసాను. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అనమాట కొంతసేపు. ఇంకా తర్వాత డ్యాన్స్లు వేస్తారు. ఆ పాప చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. పేరు గణాక్షిత. కానీ ఈ ఇయర్ ఇద్దరు స్కూల్ సపరేట్ అయిపోయారు. మా పిల్లని వేరే స్కూల్లో వేసామని చెప్పాను కదా. ఇంకా అలా డ్యాన్స్లు వేసుకున్న తర్వాత నైట్ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా సెండ్ ఆఫ్ చెప్పుకొని బాబాయ్ చెప్పుకొని ఇంకా నేను నైట్ అయితే ఆలూ కుర్మాలోకి కొంచెం చపాతీ అయితే చేసేసాను. ఇంకా నైట్ డిన్నర్ ఇదే అనమాట. మొత్తం అయ్యేసరికి 10:30 అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. మా పాప వీడియో యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఫొటోస్ అయితే నేనే తీసానండి, రెడీ చేసి మేడపైన తీసుకెళ్ళి తీసాను. స్టార్టింగ్లో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఎండింగ్లో చూసారు కదా డ్యాన్స్ వేసేటప్పుడు ఎలా ఉందో అలా తయారైపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.